ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఎండాకాలంలో అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు, వర్షం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మనం చూస్తే బంగారంలో కూడా 2 రోజులు తగ్గింది, కానీ మళ్ళీ బంగారం పెరగడం స్టార్ట్ చేసింది. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, మరి ఈ రోజు మూమెంట్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, పెరుగుతుందా తగ్గుతుందా అని? క్లౌడ్ ఫ్లాష్ పేరు విన్నారా? క్లౌడ్ ఫ్లాషింగ్ అంటే లైక్ ఎప్పుడైతే వర్షాకాలంలో మీరు అన్నట్టుగా మెరుపులు ఉరుములు వస్తుంటాయి కదా, సో ఒక ఫ్లాష్ లైట్ వస్తుంది అనమాట. అది కొన్ని మిల్లీ సెకండ్స్ కోసం. ఇది కూడా అంతే. సో గోల్డ్ లో ఫాల్ అలా అయిపోయింది ఇప్పుడు. సో మొత్తానికి చూస్తే ఏంటి మళ్ళీ బులిష్ అయిపోయిందా అంటారా మీరు? మొన్నటిదాకా పడుతుంది అన్నాను కదా, నేను అంత మేజర్గా పడుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పారని అన్న విషయం నేను మీకు చెప్పాను. అండ్ 2 days నుంచి చిన్న కరెక్షన్ అయింది, అది నేను మీకు చార్ట్స్లో కూడా క్లారిటీ ఇచ్చా. నా ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇట్స్ లైక్ అ స్మాల్ డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అనమాట. దీన్ని డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అంటే ప్రాణాలు వదిలేసే ముందు పిల్లి ఒకసారి ఎగురుతుందంట. దేస్ అ కైండ్ ఆఫ్ బిలీఫ్ అనమాట. స్టాక్ మార్కెట్లో ఈ టర్మినాలజీని ఎక్కువగా వాడతారు. టెక్నికల్ అనాలిసిస్ లో దీన్ని ఒక టర్మ్ గా వాడతారు అనమాట. ఇది ప్రపంచం అంతట్లో ఇలాగే వాడతారు. సో అందరూ ఏమనుకుంటారంటే అది మళ్ళీ బ్రతికింది, అది బ్రతికేసి ఇప్పుడు జీవించబోతుంది అనుకుంటారు. కానీ నో, ఇట్ వాజ్ జస్ట్ అ బ్లిప్ అనమాట. అంటే ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అవుతుంది, దెన్ అగైన్ ఇట్ డైస్ ఫర్ ఎవర్. సో ఈ ర్యాలీ కూడా అలాగే పెరిగినట్లే పెరిగి ఆ ర్యాలీ మళ్ళీ పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇవాళ మార్నింగ్ BBC వరల్డ్ న్యూస్లో కూడా చెప్పారు. సో అందులో చూసిన తర్వాత నేనేం చేశానంటే దాన్ని కోరిలేట్ చేస్తా. చెప్పింది ఏంటి, కనిపిస్తుంది ఏంటి అన్న నిజం రెండు కూడా మనం పోల్చుకుంటే ఏమవుతుందంటే యూ గెట్ అ ఫుల్ పిక్చర్. సో అది నేను చూసిన తర్వాత ఎస్, వాళ్ళు కూడా చెప్పినంత విషయంలో ఒక లాగ్ టు ద మాక్సిమం పాసిబుల్ నిజమే ఉంది అన్నట్టుగా. అదేంటో మీకు చూపిస్తా, చూస్తేనే మీకు గ్రాఫ్లో కూడా అర్థమవుతుంది. కాబట్టి మనం నేర్చుకునే ఆ దారిలో ఉన్నాము, ఆ పాత్వేలో ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లెర్నింగ్స్ ఆన్ అ డే టు డే బేసిస్. రోజు పొద్దున్న ఆర్ మధ్యాహ్నము ఈ వీడియో కనబడ్డాక మీరు ఎవ్రీడే మీ నాలెడ్జ్లో ఒక 1% ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది మాత్రం మీరు చూస్తారు. దట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఓకేనా? లెర్నింగ్ విషయంలో, ట్రేడింగ్ విషయంలో అది మీరు ఎలా ట్రేడ్ చేసుకుంటారో అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీకు టూల్స్ అనేది నేను మీకు ఐడియా ఇచ్చేస్తా. నేను మీకు అందరికీ ఒక కొత్త టూల్ నేర్పించా. లైక్ హెడ్ అండ్ షోల్డర్ ఉంటుందంటే హెడ్ అండ్ షోల్డర్లో మనం ఒక లైన్ డ్రా చేస్తాము. సో నిన్న ఒక ప్రేక్షకులు అంటే ఆయన నాకు కాల్ చేసి ఏమడిగారంటే, సార్ మీరు ఏదైతే నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ చెప్పారు కదా, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కూడా చెప్పండి అంటే అది అవకాశం వచ్చినప్పుడు చెప్తా. అది అప్పటిదాకా కనిపిస్తే నేను చెప్తా. కానీ మరి నెక్ లైన్ మీరు డ్రా చేశారు కదా, నెక్ లైన్ ఎలా డ్రా చేశారు సార్ అంటే, బాబు నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు ఆయన అని చెప్పాడు. ఎందుకంటే అతను నెక్ లైన్ గురించి తెలుసు, అంటే హీ నోస్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్. సో అతను చెప్పాడు, కొన్ని డీటెయిల్స్ అని చెప్పాడు. బట్ నెక్ లైన్ ఎలా డ్రా చేయాలి, నెక్ లైన్ డ్రా చేస్తే మీకు క్లారిటీ ఏమనేది వస్తుంది, అవన్నీ కూడా ఇవాళ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకేనా? బిఫోర్ దట్ మీరు స్పాట్ గోల్డ్లో మనం చూసుకుందాము. 8940 నిన్నటి ప్రైస్ అయితే ఇవాళ 18984 ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 44 రూపీస్ పెరిగింది. నౌ ఇఫ్ యూ లుక్ అట్ 22 క్యారెట్ గోల్డ్ 8195 yesterday's ప్రైస్, ఈ రోజున 8235. ఇట్ హెస్ గాన్ అప్ బై ఎగ్జాక్ట్లీ 40 రూపీస్. సో 18 క్యారెట్ గోల్డ్ గురించి అయితే మనం తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఉన్నోళ్ళు, చిన్న బడ్జెట్ ఉన్నోళ్ళు 22 or 24 అయితే ఆ క్యారెట్ గోల్డ్ కొనలేరు. కానీ వాళ్ళ కోసం మాత్రం ఒక అఫోర్డబిలిటీ కైండ్ ఆఫ్ రేంజ్లో ఉందంటే 18 క్యారెట్ అయితే చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి లెట్స్ గో టు 18 క్యారెట్. సో నిన్న 6705 ఉండింది, ఇవాళ 6738 అండ్ ఇట్ హాస్ గాన్ అప్ బై 33 రూపీస్. ఒక విషయం ఏంటంటే, నిన్న సాయంత్రం ఏదైతే కైండ్ ఆఫ్ ఒక చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ ఇచ్చింది కదా, దాని తర్వాత చాలా మంది ఏమనుకున్నారు మళ్ళీ మార్కెట్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఈసారి 90,000 కూడా దాటిపోతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి చెప్పారు. బట్ అది రూమర్. రూమర్ ఇస్ డిఫరెంట్. ఒక ప్రొఫెషనల్ హోంవర్క్ చేసిన తర్వాత కరెక్ట్గా చార్ట్స్ ప్రకారంగా మాట్లాడడం వేరు. అంటే నిజాలంటూ మాత్రం మీకు రూమర్లో కనబడవు, నిజాలు మీకు ఇక్కడ చేసిన ప్రొఫెషనల్ హోంవర్క్లో ఉంటుంది. సో లెట్ మీ షో యూ దాట్. ఇక్కడ మనం చూద్దాము. ఇవాళ మీరు చూసుకుంటే ఐఎమ్ నాట్ షోయింగ్ యూ అ డైలీ చార్ట్ కాదు, ఇది డైలీ చార్ట్ కాదు, ఇట్ ఈస్ అ వీక్లీ చార్ట్ అనమాట. అంటే వారం వారం మనకు ఫామ్ అయ్యే మండే టు ఫ్రైడే 5 daysది ఒక బార్ ఉంటుందన్నమాట. సో ప్రతి సింగిల్ బార్ మీరు చూసేది ఇక్కడ ఇట్స్ ఆల్ ఆఫ్ 5 days ఈచ్ బార్ అనమాట. ఇందులో నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇఫ్ యూ గో టు మంత్లీ చార్ట్స్ ఆర్ వీక్లీ చార్ట్స్,
గోల్డ్ ర్యాలీ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా చూపిస్తుంది. అది నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఇదిగోండి, దానికి మీకు ఇక్కడ ప్రూఫ్ చూపిస్తా. దిస్ వాజ్ ది కైండ్ ఆఫ్ సినారియో. ఒక 4 వారాలు మీకు గుర్తుందా, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి నెలలో ఆ 4 వారాలు మొత్తం కూడా ఫ్లాట్ ఉండింది మార్కెట్. అంటే ఇది ఫిబ్రవరి 1st వీక్, 2nd, 3rd and 4th వీక్. 3rd మార్చి వరకు మీకు గోల్డ్ ఎటువైపు వెళ్ళాల. కానీ నెక్స్ట్ మంత్లో, మార్చ్ మంత్లో 2nd వీక్ నుంచి చూసుకుంటే గోల్డ్ ఫార్మ్డ్ అ లో ఆఫ్ అరౌండ్ 85,300. అక్కడి నుంచి 89,000 వరకు వెళ్ళడం జరిగింది. అది మార్చ్ నెలలోనే. ఇప్పుడు మనము మార్చ్ లాస్ట్ వీక్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లైన్ ఎలాగైతే బ్రేక్ అయి పైకి వెళ్ళిపోయింది కదా, సో గోల్డ్ ఈజ్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ. అంటే ఫ్యూచర్లో రాబోయే నెలల్లో అనమాట. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ నెలలో, ఈ వారంలో ఏం జరగబోతుంది మీకు ఇక్కడ ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో చూపిస్తా. సో నిన్న మీకు చూపించిన దాంట్లో ఎగ్జాక్ట్లీ నేను ఒక లైన్ డ్రా చేసా. దీన్నే అంటారు శిరీష నెక్ లైన్ అని చెప్పేసి అనమాట. సో ఇది నెక్ లైన్. సో నెక్ లైన్ అంటే ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఒక నెక్లెస్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ నెక్లెస్ ఏంటంటే ఇక్కడ మీకు కర్వ్ షేప్లో ఉంటే, ఇక్కడ మీకు నెక్లెస్ ఏంటంటే ఒక స్ట్రైట్ హారిజాంటల్ లైన్లో ఉంటుంది. సో విచ్ డిటర్మైన్స్ సేయింగ్ దాట్ మీకు గోల్డ్ ఈ లైన్, బ్లూ లైన్ దాటే వరకు దీని రేట్ ఎంత, 88,188 అంటే దాదాపు 88,200 అనుకోండి రఫ్లీ. అది దాటనంత వరకు మీకు బంగారం పెరగదు. ఇప్పుడు మీకు పగటి పూట చుక్క చూపిస్తా ఇక్కడ ఇందులో. ఈ చార్ట్లో ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ ట్రేడ్ అవుతుంది గోల్డ్. దట్ మీన్స్ ఇప్పుడు కూడా మన లైన్ ఏదైతే మనం డ్రా చేసామో దాని కిందే ఉంది. సో గోల్డ్ హ్యాస్ ఎవ్రీ ఛాన్స్ టు గో అప్ టు 88,200 or 300 వరకు వెళ్ళేసేసి, ఆర్ 88,500 వరకు వెళ్ళేసి అక్కడ అందరి స్టాప్ లాస్ ట్రిగర్ చేసి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. అది మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ప్రకారంగా గోల్డ్ ఇప్పుడు కూడా షార్ట్ టర్మ్లో వీక్గా ఉంది, లాంగ్ టర్మ్లో బుల్లిష్గా ఉంది. అంటే మనం ఏప్రిల్ నెలలో 1st వీక్ తర్వాత 2nd వీక్లో మళ్ళీ కొత్త హైట్ చూసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ బాటమ్ ఒకవేళ దిగిందనుకోండి శిరీష, ఈ బాటమ్ ఏదైతే కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ అరౌండ్ 87,200. ఇది దిగితే మాత్రం మీకు ఫస్ట్ 80,000, దాని తర్వాత 80,000 వచ్చిందంటే పెద్దలు చెప్పినట్టు ఇంటర్నేషనల్ ఛానల్స్లో 70,000 కూడా చూస్తారు. Yes, great information, sir. Thank you so much. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.